కాదు వాళ్ళు కొబ్బరికాయ వాళ్ళు దేనికంటే కొబ్బరికాయలు అన్నారా? దేనికి కొబ్బరి రొట్టె వేస్తాను. రొట్టె ఇంకా పచ్చడి చేస్తాను అనుకున్నాను బాబు. నేను పచ్చడి కావాలండి నీకు. రొట్టె అయితే రొట్టె తిందాం బాగుంటది. పాతకాలం పద్ధతిలో చక్కగా చేసుకున్నాం. అసలు ఈ కొబ్బరి రొట్టు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మంచి వెన్నుబలం అండి కొబ్బరి రొట్టె తింటే. అప్పుడప్పుడు చేసి తినంటే చాలా రుచిగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మరి పూర్వం మన నానమ్మల కాలంలోని ప్రతి వారంలో కూడా ఈ టిఫిన్ లాగా ఈ కొబ్బరి రొట్టె చేసుకొని చక్కగా తినేవారండి. లాస్ట్లో వంట అయిపోయిన తర్వాత ఆ నుప్పుల మీద ఎర్ర కాల్చుకొని తినేవారు. చక్కగా ఉండేది. అంత బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. కొబ్బరికాయ వేస్తాం కదా, అసలు కొబ్బరికాయ వేసింది ఏదైనా సరే అద్భుతమైన రుచి ఉంటుంది. కాయ ఏంటండి ఎంత ఉందా? పెద్దకాయ మొత్తం కోరేస్తావా? తొక్క పలసనిది కాయ ఎంత ఉందో కొట్టేసి అయ్యి బాబోయ్ మొత్తం కోరే చక్కగా. ఇలా ఉంది ఏంటండి? బాగుంది. కొట్టేసి కోరేయాలి. కూరలా సరే. ఆ బియ్యం రవ్వ వేసి వేస్తాను, బాగుంటది. చేయండి అయితే శుభ్రంగా తిన్నాం. అబ్బా ఎండలో ఉడికొచ్చేస్తున్నారు నాయన. ఏం చేయాలి ఇంకా అలాగ ఉన్నాయి. ఎండకే తిండి వెళ్తలేదు, నీళ్ళే. ఓ పక్కన గుమాయించేస్తుంది, ఒకసారి మొబ్బు వేస్తుంది, గుడ్డు మొబ్బులు వేస్తుంది, గుడ్డు మొబ్బులు మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. పొద్దునుంచి ఎన్ని నీళ్ళు తాగానే ఏంటో అర్థం అవ్వట్లేదు. తిండి వెళ్తలేదు లోపలికి, నీళ్ళే అలాగా. మరి అంతే, మరి వేసవకాలం అలా ఉంటుంది. కోరేత్త అయితేనే కోరేసి కాదు నువ్వు కోరే ఈ లోపు నేను పొయ్యి అంటించేతాను. అంటించాను. ఇప్పుడు ఈ కొబ్బరి రొట్టె చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్తానండి. బియ్యం రవ్వ తీసుకున్నాను నేను. రేషన్ బియ్యంతో రవ్వ కడిగి ఆరబోసి నూక పట్టించామండి. ఇది కప్పున్నర వరకు బియ్యం రవ్వ తీసుకున్నాను. ఒక అరకప్పు సూజీ రవ్వ అండి, అంటే ఉప్మా, తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా, అదండి. అది ఇది కలుపుకొని మొత్తం 2 కప్పులండి, 2 గ్లాసులు అండి. దీంతో ఒక గ్లాసున్నర వరకు బెల్లం వేసుకోవచ్చు. ఒక గ్లాసు వరకు కొబ్బరి తురుము కూడా వేస్తున్నానండి. కొబ్బరి తురుము ఎంత వేసుకున్నా పర్లేదు. దాంతోపాటు నానబెట్టుకున్న శనగపప్పు అండి, ఇది 1 కప్పు వరకు నానబెట్టాను. శనగపప్పు కూడా ఎంత వేసుకున్నా పర్లేదు, అంటే క్వాంటిటీ ఇంతనేం లేదు. ఈ బెల్లం కూడా అంతే, కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువ వేసుకున్నా పర్లేదు, తినేదాన్ని బట్టి వేసుకోండి. 2 కప్పులకి కప్పు అనేది కొలత. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల నూక కదండి, గ్లాసుకి 3 గ్లాసులు చొప్పున 6 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నానండి ఎసరికి. 1 2 3 4 5 6. ఇప్పుడు దీంట్లోనే 1 చెంచా వరకు ఉప్పు వేసుకుందాం అండి. తురుముకున్న కొబ్బరి నీళ్ళలో వేసేసుకుందాం. ఇది గంట నుంచి నానుతుందండి శనగపప్పు. ఈ శనగపప్పు కూడా దీంట్లో వేసేసుకుందాం. శనగపప్పు ఎప్పుడు కూడా ముందుగా నానబెట్టుకుంటేనే బాగా ఉడుకుద్దండి. ఇది ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు మరిగే వరకు మరిగించుకుందాం. ఈలోపు కొబ్బరి ఉడుకుతుంది, దాంతోపాటు శనగపప్పు కూడా ఉడికిపోద్దండి. ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇవ్వండి, ఒక 5 నిమిషాలకి ఎసరు మరిగి ఇందులో ఉన్న శనగపప్పు అది ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మరగనిస్తే ఈ బెల్లం అంతా కరిగిపోద్దండి. బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇది బియ్యం రవ్వ, సూజీ రవ్వ 2 కలిపిన రవ్వ అండి. ఇది 2 కలిపి వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే మంచిగా ఉడుకుద్దండి, ఉప్మా ఉడికినట్టు. ఇది 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికిద్దామండి. ఇదండి ఒక 2 నిమిషాలకి ఇలాగ ఉడికిందండి మంచిగానా. ఇలా ఒకసారి కలిపేసుకుంటే అడుగు అంటుకుంటూ ఉంటుందండి. కుండ వేడికి కాసేపుడికి ఉడికిపోద్దండి. ఇంకా కొంచెం దింపేద్దాం. కొబ్బరి రొట్టె వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయిందండి, చల్లారింది. అట్టేసుకోవడానికి ఒక వెడల్పాటి మందం ఉన్న మూకుడు తీసుకోవాలి, మాడిపోద్దండి. మీకు ఉంటే కనుక బటర్ పేపర్ వేసుకోండి, లేకపోతే అరిటాకు ముక్క వేసుకోవచ్చు. అడుగున అరిటాకు ముక్క లాంటివి అన్నీ వేసుకుంటే కనుక మాడు పట్టదు. అరిటాకు వేసి దీంట్లో ఒక 2-3 చెంచాల వరకు నూనె పోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఈ చల్లారిపోయిన పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అట్లాగా సదురుకోవాలండి. చూసారు కదండి, ఈ రకంగా అట్లా తయారు చేసుకున్నాను.
ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు కాల్చుకుందాం దీన్ని. చక్కగా అరిటాకు వేసాం కాబట్టి మనకి అరిటాకు ఫ్లేవర్ కూడా వస్తుందండి. కొబ్బరి రొట్టె భలే ఉంటుంది. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఒక 10 నిమిషాలు అయిందండి. అట్టు చక్కగా కాలిందండి. కింద తిరగేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఎగరేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఏమవుద్దో తెలీదు. ఒకవేళ ముక్కలు అయిపోయినా ఏమనుకోకండి. అదండి మొత్తానికైతే పడింది. ఇవ్వండి అట్టు తిరిగేసాం కదా, దీన్ని ఇప్పుడు మళ్ళీ కింద కూడా ఒక 5 నిమిషాల పాటు కాల్చుకుందాం అండి. అట్టు వెరైటీగా అరిటాకు కిందే ఉండిపోయి అట్టు ఒకటి తిరిగిపోయిందండి. అంటే మళ్ళీ కింద వైపు మారకుండా ఉండటం కోసమేమో అలా ఎలా తిరిగిందో మాకే అర్థం కాలేదు. సరే అట్టు అయితే బాగా తిరిగింది. ఒక 5 నిమిషాల పాటు కాల్చుకుందాం ఉప్పుల మీద. ఒక 5 నిమిషాల పాటు యువతల వైపు కూడా కాల్చుకున్నాం అండి. దీన్ని దింపేసుకొని చల్లారిన తర్వాత తినటమే. అంటే పెహదు గుబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. కొబ్బరి రొట్టె రెడీ పట్టుగా. అయ్యి బాబోయ్, ఆహా భలే ఉందండి. తాటి రొట్టె తాటి పప్పలా ఉంది ఇదా. అందులో మా బావగారు అడుగుని అట్టాకేడు కదండి. అంటాకుది మొత్తం అంతా ఇందులో పేవర్ దిగుద్ది. భలే ఉంటుంది రుచి. అవునా? బ్రహ్మాండంగా ఉంది. బా సూపరు, బ్రహ్మాండంగా ఉంది. భలే చేస్తారండి అలాంటి పాతకాలం వంటలన్నీ. మద్దగర తిప్పుతున్నాం కదా, నడుము బలం తినేస్తే మంచి దమ్ముగా ఉంటుంది, కడుపు దండుగా ఉంటుంది. ఆడవాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్లు అవి చేస్తారు కదండి, నడుము వీక్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి కొబ్బరి రొట్లు, దెబ్బ రొట్లు, పిట్టు అని ఇలాంటి తాపలని ఇవన్నీ చేసుకుని తింటారు. అది పాతకాలం ఉంటుంది. వెన్ను ముక్క బలం అంటారు. ఎన్ని బలమా. కనపప్పు భలే ఉందా మొదలు. గుబ్బరు కూడా మంచి ఆరోగ్యం చాలా మంచిది కదండి బాబా. అమ్మ ఉందా. ఆహా చిన్నట్టు తెలుస్తుంది, మెత్తగా వెళ్ళిపోతున్నాను లోనక. దీని ముందు పిజ్జాలో బర్గర్లు ఏం పనికి వస్తాయండి. పని చేయు. ఆ మైదాలతో చేస్తారయ్యా. అవును, బ్రహ్మాండంగా ఉందండి బాబురా. ఎంత బాగుంది ఏంటండి ఇదా. పాత ఏంటి బాగుంటాయి కదా. అలాగా చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి వారంలో టిఫిన్కి వారంలో 1-2 సార్లు కొబ్బరి రొట్టె వేసుకొని చూడండి. చాలా ఈజీనే చేసుకోవడం. ఒక అరగంట కష్టపడ్డారంటే నెంబర్ 1 మంచి బలాన్ని ఇచ్చే ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతారండి పిల్లలకి. అవును, మీరు కూడా చేసి పెట్టుకోండి, తినండి, శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి. మా ఈ కొబ్బరి రొట్టె వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. మీరు ఇంకో లైక్లు బాగా కొట్టారనుకోండి, అందరికీ గొబ్బరి రొట్టె ప్యాట్ ఇస్తానండి నేను. మేము అందరికి వచ్చినట్టు రొట్టెలు వేస్తామండి. చూసుకోండి మరి. ఆపరిచ్చాం. ఉంటామండి మరి.